చాప్టర్ 4 అంటే టకటకటకటకి తగ్గొచ్చాను కేక్లో ఈజీగా స్టేజెస్ చెప్తాం. చాప్టర్ 1లోకి చాప్టర్ 4 ఎందుకంటే అరే పుష్ప షూటింగ్ చేస్తున్నాం బన్నీ గారితో సుకుమార్ గారితో, నాకు తెలియదు ఇది జరుగుద్దని. అంటే కల్లో కూడా ఊహించిన కొన్ని జరుగుతాయి. ఇదే నా వరకు ఇదే ఈ ఈవెంటే కల్లో కూడా ఊహించింది. నేను ఊహించలేదు. చాప్టర్ 1 నుంచి చాప్టర్ 4కి వచ్చాము. అంటే ఇప్పుడు వాళ్ళిద్దరూ ఇక్కడికి రావడం నా దృష్టిలో తపోభంగం జరిగిందని. ఆ తపస్సు ఏంటంటే పుష్ప 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 అది మరి ఆ తపస్సును బ్రేక్ చేసి ఇక్కడికి వచ్చారు వాళ్ళిద్దరు. తపస్సు అంటే ఏదో నేను ఎటకారంగా అంటున్నాను అనుకోకండి. హార్డ్ వర్క్, డెడికేషన్ ఇవన్నీ అంటాం. అది దాటితే తపస్సు నా దృష్టిలో. అదే బన్నీ గారు చేసేది. అది యాక్ట్ చేసేటప్పుడు తెలుస్తుంది. సుకుమార్తో టైం కరిగిపోద్ది, తెలీదు. ఆయనతో అంత అదొక ట్రాన్స్ లాగా ఉంటుంది ఆయనతో వర్క్ చేయడం. కానీ ఇంటికి వెళ్ళి జాయింట్లు బోల్ట్లు అన్నీ ఊడిపోయిన పెయిన్ వచ్చినప్పుడు తెలుస్తుంది, ఓరే నాయనో బన్నీ గారు ఇన్నేళ్ళు ఎలా చేస్తున్నారు. చాలా గ్రేట్ సార్ మీరు. సార్ ఆయన అలాంటి అల్లు అర్జున్ గారు ఇవాళ ఈ మారుతీనగర్ సుబ్రహ్మణ్యం అనే సినిమాని, ఒక్క నిమిషం అమ్మా అయిపోతుంది క్లోజ్ చేస్తాం. మారుతీనగర్ సుబ్రహ్మణ్యం అనే సినిమా మారుతీనగర్ సుబ్రహ్మణ్యం అనే సినిమా తబితా సుకుమార్ గారు ప్రజెంట్స్ చేస్తున్నారని ఆ తపోభంగాన్ని బ్రేక్ చేసి రావడం అంటే అది ఆవిడకే సాధ్యమైంది. సచ్ ఎ డైనమిక్ లేడీ, లేకపోతే సాధ్యం కాదు. ఆవిడ విష్ చేయడానికి రావడంతో పాటు అల్లు అర్జున్ గారు, అల్లు అరవింద్ గారు అబ్బాయిగా, అల్లు రామలింగయ్య గారు మనవడుగా ఈ రావు గోపాలరావు అబ్బాయిని అండ్ దట్స్ ద హై పాయింట్ ఆఫ్ దిస్ చాప్టర్ 4.